వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూస్తే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. రేపటి నుంచి ఒక పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా మొన్న రీసెంట్ గా ఎన్నికైనటువంటి ఎంపీలందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేపట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మొదటిగా ప్రోటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలని వారిని ప్రమాణ స్వీకారం చేపట్టారు. దాని తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత రాష్ట్రపతి ప్రసంగం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉద్దేశించి రాష్ట్రపతి కూడా ప్రసంగించేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఇటు టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎంపీలతోటి ఇప్పటికే చంద్రబాబు నాయుడు సమావేశం కూడా అయ్యారు. ముఖ్యంగా ఎటువంటి అంశాలపై చర్చించారు, దాంతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు ఏ విధంగా సెషన్స్ లో ఉండాలి అంశాలపై కూడా వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఎటువంటి అంశాలపై కూడా చర్చించాలి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎటువంటి అంశాన్ని పార్లమెంట్ సెషన్ లో లేవనెత్తిన అంశాలపై కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు టీడీపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా వీరికి ఎంపీలకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఓకే నవీన్, అయితే మరి స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్లు కూడా ఎన్నిక ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి స్పీకర్ గా ఎవరైనా ఎవరెవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా ప్రోటెం స్పీకర్ మొదటిగా మాత్రం వీరికి ఎన్నిక అంటే ఎవరైతే గెలిచినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత ఫుల్ టైం స్పీకర్ కూడా ఎన్నిక ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి వారి తరఫు నుంచే ఈ యొక్క స్పీకర్ ఎన్నిక కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక ఏ అంశంపై లేవనెత్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, సీనియర్ గా ఎంపీలు చాలా మంది ఉన్నారు. 7-8 సార్లు ఎంపీలు గెలిచినటువంటి వ్యక్తులకి ఈ యొక్క స్పీకర్ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికకు సంబంధించిన అంశాలపైనే కొంత ఎన్డీఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ వైపు ఉన్నటువంటి వారికే ఈ యొక్క అవకాశం కూడా కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సింది ఎవరు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఇచ్చినటువంటి అంశం తర్వాత ఎటువంటి నిర్ణయాలు రాబోతుంది అనేది చూడాల్సింది. ఓకే నవీన్, అయితే ముఖ్యంగా ప్రధానంగా మరి ఈ సమావేశంలో ఎలాంటి బిల్లులపై చర్చించే అవకాశం ఉందంట? ఎందుకంటే నిన్న జరిగినటువంటి రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కూడా ఇటు నిర్మలా సీతారామన్ కూడా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇటు దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి లబ్ధి చేకూర్చాలనే ఆ విషయంలో కూడా ఇటు నిర్మలా సీతారామన్ కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి జిఎస్టీ అంశం కూడా ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులతో కూడా చర్చించారు. ఇవన్నీ అంశాలపై కూడా పార్లమెంట్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం విభజన సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అవన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క విధంగా అక్కడ పోరాటం చేయాలని చెప్పేసి కూడా వీరికి ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో సమయాన్ని పాటించి ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలతో పాటు ప్రతి ఒక్క ఇద్దరు ఎంపీలు ఖచ్చితంగా ఒక్కొక్క శాఖని కూడా పూర్తి స్థాయిలో పట్టు తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అంశాన్ని కూడా ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకి చెప్పి ఆ రాష్ట్రానికి నిధులు కూడా తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలు అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం విభజనకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు అమరావతికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా వీరు పార్లమెంట్ సెషన్ లో కూడా వినిపించేటువంటి అవకాశం. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను తెలంగాణ